కాళేశ్వరం ప్రాజెక్టును ఏ ముహూర్తాన కేసీఆర్ ప్రారంభించారో గానీ, అంటే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించారో గానీ, ఆ నిర్మాణం పూర్తయిపోయింది. ఆ తర్వాత దాంట్లో మేడిగడ్డ బ్యారేజ్‌లో ఒక పిల్లర్ కుంగిపోయింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వమే పడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఒక జ్యుడిషియల్ కమిషన్‌ను నియమించింది. జస్టిస్ పినాకిని పీసీ ఘోష్ అనే జస్టిస్ దీనికి సారథ్యం వహిస్తున్నాడు. ఆయన మేబీ ఈ 4, 5 రోజుల్లోనే నివేదిక ఇస్తున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. లేదా మేబీ ఆగస్టు మొదటి వారంలో కావచ్చు. అటు ఇటుగా కొంత అటు ఇటుగా 5, 6 రోజులు లేదా వారం రోజుల్లో, 10 రోజుల్లోనో ఒక నివేదికనైతే అంటే ఎంక్వైరీకి సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తయిపోయింది. నివేదికను ఇవ్వబోతున్నాడు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే షాకింగ్ న్యూస్ లాగా కనిపిస్తుంది నాకైతే. అంటే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ వెరీ షాకింగ్‌గా కనిపిస్తుంది. దీంట్లో మొత్తం 5గురు ఐఏఎస్ అధికారుల పాత్ర పైన కూడా పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఈ 5గురు ఎవరంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌కు సంబంధించి అప్పట్లో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసిన వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ రెడ్డి, ఆ తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎస్‌కే జోషి, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వికాస్ రాజ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన రజత్ కుమార్. ఈ ఐదుగురికి సంబంధించిన పాత్ర, ఈ ఐదుగురి ప్రమేయం, ఈ ఐదుగురికి సంబంధించిన ఆ సమయంలో ఈ ఐదుగురు చేసిన పాత్ర ఏంటి? అంటే ఎటువంటి పాత్ర నిర్వహించారు? వీళ్ళ వ్యవహారం ఏంటి? అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ నివేదికలో వాళ్ళ గురించి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళకి సంబంధించిన ప్రస్తావన రానున్నట్టు తెలుస్తోంది. అంటే బహుశా వీళ్ళు ఆ కరప్షన్ ఏదైతే జరిగిందని ఆరోపణలు వస్తున్నాయో, ఆ కరప్షన్‌లో భాగంగా వీళ్ళు కూడా కరప్షన్‌లో పార్టిసిపేట్ చేశారని వస్తుందా? లేక అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వీళ్ళు ఆహ్, మామూలుగా అంటే తలాడించేసి తలూపి కేసీఆర్ ఏం చెప్తే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం వీళ్ళు చేసేసారా? ఏం జరిగిందనే దానికి సంబంధించి డీటెయిల్డ్‌గా ఈ ఐదుగురి పైన ప్రత్యేకంగా ఒక అంటే అనుబంధ రిపోర్ట్ అనండి, వగైరా అనండి వీళ్ళకి సంబంధించి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒక్కొక్కరి గురించి అరవింద్ రెడ్డి కావచ్చు, ఎస్‌కే జోషి కావచ్చు, వికాస్ రాజ్ వీళ్ళంతా ఎవరెవరు ఆ సమయంలో ఎటువంటి పాత్ర పోషించారు? వాళ్ళు ఏం చేశారు? అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కాళేశ్వరం విచారణ కమిషన్ నివేదికలో వెల్లడే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆల్మోస్ట్ ముగ్గురైతే జైల్లో ఉన్నారు. అంటే ముగ్గురిని ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కారణంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అది ఇరిగేషన్ ఇంజినీరింగ్ చీఫ్‌గా పనిచేసిన మురళీధర్ రావు, అట్లాగే చీఫ్ ఇంజినీర్ ఏజెన్సీగా పనిచేసిన హరిరామ్ నాయక్, ఆ తర్వాత ఎస్సీగా పనిచేసిన శ్రీధర్. వీళ్ళు ముగ్గురు అరెస్ట్ అయ్యి జైల్‌లో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆ సమయంలో వాళ్ళు అటువంటి రోల్‌లో ఉన్నారు. ఒకరు ఏఎన్సీగా ఉన్నారు. మిగతా వాళ్ళు నేను చెప్పాను డిజిగ్నేషన్స్. ఈ ముగ్గురు కాకుండా ఇంకా కొంతమంది ఉన్నట్టుగా కూడా ఆహ్, వీళ్ళ ఫైండింగ్స్‌లో తేలినట్టు తెలుస్తోంది. అంటే ఈ నివేదిక వెలుగులోకొస్తే, ఈ నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత చాలా మంది పైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇప్పుడు నేను చెప్పిన ఐదుగురు కావచ్చు, ఐదుగురిలో ఇద్దరు, ముగ్గురు కావచ్చు. లేదంటే కొంతమంది ఇంకా ఆహ్, ఏది రిమైనింగ్ ఇప్పుడు ఈ ముగ్గురు అధికారులే అరెస్ట్ అయ్యారు. ముగ్గురు ఇంజినీర్లు అరెస్ట్ అయ్యారు. ఈ ముగ్గురు కాకుండా ఇంకొంతమంది కూడా ఉండి ఉంటే వాళ్ళ పేర్లు కూడా అందులో బయటపడే అవకాశం ఉంది ఆ నివేదికలో. అంటే ఇప్పుడు ఒకటి ప్రధానంగా మనకేమర్థమవుతుంది మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిన తర్వాత అసలు మొత్తంగా లోపభూయిష్టమైన నిర్మాణం జరిగింది. అంటే లోపభూయిష్టమైన నిర్మాణం జరగడం వెనుక అవినీతి ఉందన్న ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే మేడిగడ్డ లాగానే అన్నారం, సుందిళ్ళ ఆ 2 బ్యారేజెస్ కూడా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలిపింది. సో, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను కూడా అప్పటి ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ కానీ, మిగతా వాళ్ళు కానీ మేడిగడ్డ నిర్మించిన ఎల్ఎన్‌టీ సంస్థ గాని వాళ్ళు వ్యతిరేకించారు. అసలు ఈ ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్‌నే మేము ఒప్పుకోము. మేము అసలు అంగీకరించేది లేదని చెప్పారు.
వాళ్ళు అంగీకరించినా, అంగీకరించకపోయినా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దాన్ని పరిగణలోకి తీసుకుంది. దాని ద్వారా ఏందంటే ఇప్పుడు ఇవన్నీ బయటకొస్తున్నాయి. అప్పుడున్న ఐఏఎస్ అధికారులు ఏం చేశారు? వాళ్ళు ఇదంతా జరుగుతుంటే అంటే ఆ నిర్మాణాలలో ఆ నిర్మాణాలు క్వాలిటీ నిర్మాణాలు జరగకుండా లోపభూయిష్టంగా, అడ్డదిడ్డంగా, అత్యంత వేగంగా నిర్మాణం జరిగినప్పుడు మరి వీళ్ళంతా అంటే కట్టడి చేయాల్సిన వీళ్ళు, కట్టడి చేయడానికి సంబంధించి అధికారాలు కలిగిన వాళ్ళు, ఉన్నతాధికారులు కూడా ప్రేక్షక పాత్ర పోషించారంటే వీళ్ళకి కూడా ఏమైనా కిక్ బ్యాక్స్ అందాయా? అంటే వీళ్ళు కూడా అవినీతిలో ఏమైనా పాలు పంచుకున్నారా? అనే డైమెన్షన్‌లో కూడా ఇప్పుడు చర్చలొస్తున్నాయి. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మానవ నిర్మిత అద్భుత కట్టడం అని, అదని, ఇదని ఈ రకమైన ఈ ఈ క్యాంపెయిన్ అంతా జరిగిన విషయం మనందరికి తెలుసు. బట్ తీరా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు, అంటే ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మనకు తెలుస్తున్న విషయాలన్నీ కూడా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. అంటే ఈ మొత్తం ప్రాజెక్టే ఒక తెల్ల ఏనుగని, లేకపోతే ఈ ప్రాజెక్టు అనవసరమైందని, ఈ ప్రాజెక్టు వల్ల ఒరిగిందేమీ లేదని, పైగా దానిపైన దాదాపు 90,000 కోట్లు, 1,00,000 కోట్ల దాకా దానిపైన వృధా చేశారని విమర్శలున్నాయి. సో, దాన్ని ఎట్లాగో బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. అది వేరే సబ్జెక్ట్. బట్ ఇప్పుడు కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన ఇష్యూలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయా లేదా అని చెప్పడానికి నిర్మాణపరమైన లోపాలేవైతే ఉన్నాయో, మరి వీటికి బాధ్యులెవరు? అనేది కూడా ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అది తప్పకుండా దాన్ని దాన్ని నిర్ధారిస్తుంది. అంటే ఎవరు దేనికి బాధ్యులు? మేడిగడ్డ కుంగిపోవడానికి అసలు రీజన్ ఏంటి? ఏ కారణంతో పిల్లర్ కుంగిపోయింది? అండ్ అన్నారం సుందిలో కూడా ఆ పరిస్థితులు ఎందుకున్నాయి? అసలు ఏం జరిగింది? డిజైన్‌లో లోపాలున్నాయా? అట్లాగే ఇతరత్రా నిర్మాణంలో లోపాలున్నాయా? ఈ లోపాలు ఇవి ఉన్నా కూడా ఈ రకంగా నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళంతా ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారు? ఎవరు కాదు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, చీఫ్ ఇంజినీర్లు కావచ్చు, లేకుంటే ఉన్నత స్థానంలో ఉన్న ఇంకా కొంతమంది కావచ్చు. వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అనే దానిపైన కూడా పీసీ ఘోష్ కమిషన్ కాన్సంట్రేట్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ 5గురు ఐఏఎస్ అధికారుల పాత్ర పైన కూడా ప్రత్యేకంగా దాంట్లో రిపోర్టు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. థాంక్ యూ వెరీ మచ్.